రివర్స్ గేర్. అభ్యర్థులను వెంటాడుతున్న క్రాస్ ఓటింగ్ భయం, ఓటు బదిలీపై అనుమానాలు ఎన్నో. టీడీపీలో సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదంటూ కాపు సామాజిక వర్గీయుల అసంతృప్తి. అవసరమైతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామంటూ హెచ్చరిక. టీడీపీ అభ్యర్థుల వెంట ప్రచారంలో కానరాని జనసేన రాష్ట్ర స్థాయి నేతలు. 2019 నాటి పరిస్థితి పునరావృతం అవుతుందన్న సందేహాలు. ఆ ఎన్నికల్లో 1,00,000కు పైగా క్రాస్ ఓటింగ్తో గెలుపొందిన టీడీపీ ఎంపీ అభ్యర్థి. ఈ ఎన్నికల్లో అది రివర్స్ అయితే అసలుకే మోసం వస్తుందని కూటమిలో ఆందోళన. రానున్న ఎన్నికలలో ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య ఓటు బదిలీ ఏ మేరకు సజావుగా జరగగలదన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా టీడీపీ జనసేన పార్టీల మధ్య ఓటు బదిలీపైనే ఎక్కువగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థుల ప్రకటన అనంతరం వివిధ నియోజకవర్గాల్లో తాజా పరిస్థితిని పరిశీలిస్తే ఆ దిశగా సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా రాష్ట్ర నడిబొడ్డున ఉన్న గుంటూరు పార్లమెంటరీ స్థానం పరిధిలో పరిస్థితి చాప కింద నీరులా ఉంది. రాష్ట్రంలో భారీగా క్రాస్ ఓటింగ్ జరగడానికి అవకాశం ఉన్న నియోజకవర్గాలలో గుంటూరు లోక్సభ స్థానం ఒకటి. 2019 ఎన్నికలలో ఈ స్థానం పరిధిలో 1,00,000 మందికి పైగా ఓటర్లు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్టు స్పష్టమవుతోంది. ఈ పార్లమెంట్ పరిధిలోని మొత్తం 7 సెగ్మెంట్లలో గత ఎన్నికలలో 6 చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే గెలుపొందారు. కేవలం ఒక్క స్థానంలో టీడీపీ, అది కూడా స్వల్ప ఆధిక్యంతో గెలుపొందింది. అయినప్పటికీ పార్లమెంటరీ స్థానానికి టీడీపీ అభ్యర్థి గెలుపొందడం విశేషం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీకి దాదాపు 4,000 స్వల్ప మెజార్టీ లభించింది. పార్లమెంటుకు గెలుపొందిన అభ్యర్థి సైతం ఇంచుమించు అదే మెజార్టీతో విజయం సాధించారు. మిగిలిన 6 సెగ్మెంట్లలో గెలుపొందిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు దాదాపు 1,06,000 వరకు మెజార్టీ లభించింది. పశ్చిమలో టీడీపీకి వచ్చిన 4,000 ఆధిక్యతను తీసివేస్తే సుమారు 1,00,000 ఓట్లు పైచిలుకు మెజార్టీతో పార్లమెంటుకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుపొందాలి. అయితే అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. దీన్ని బట్టే దాదాపు 1,00,000 మంది క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్టు స్పష్టమవుతోంది. 2024 ఎన్నికలలో అదే భయం ప్రధాన పార్టీలను పట్టి పీడిస్తోంది. ప్రధానంగా ఈ దఫా సామాజిక అంశాలు ప్రధాన పాత్రను పోషించే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రస్తుత పొన్నూరు శాసనసభ్యుడు కిలారి వెంకటరోసయ్య పోటీ చేస్తున్నారు. వారిరువురు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 2 ప్రధాన సామాజిక వర్గాలకు చెందినవారు కావడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. వైఎస్ఆర్సీపీ ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. పార్లమెంట్ స్థానంతో పాటు పొన్నూరు అసెంబ్లీ సీటు అదే సామాజిక వర్గానికి కేటాయించింది. గుంటూరు పశ్చిమ అభ్యర్థికి సైతం ఆ సామాజిక వర్గ నేపథ్యం ఉంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ పరిధిలో తమకు ప్రాతినిధ్యం కల్పించలేదని కాపు సామాజిక వర్గ ప్రతినిధులు మీడియా సమావేశాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం జరిగింది. అవసరమైతే తాము ఇండిపెండెంట్ గా అభ్యర్థులను పోటీకి పెట్టి అధికారిక అభ్యర్థులను ఓడిస్తామని హెచ్చరించారు. సామాజిక వర్గ ప్రతినిధుల పేరుతో సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ వారిలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు సైతం ఉండడంతో అది రాజకీయంగా చర్చనీయాంశమైంది. గత 2 ఎన్నికలలోనూ గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఈ దఫా కాపు సామాజిక వర్గీయులు గళం విప్పి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఆ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ గుంటూరు అర్బన్ జిల్లా అధ్యక్షుడు డేగల ప్రభాకర్ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసానితో కలిసి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటయ్యాక డేగలకు తగు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే ఆ సామాజిక వర్గానికి చెందిన వారిలో అధిక శాతం మంది టీడీపీ మిత్రపక్షమైన జనసేన పార్టీలో ఉన్నట్టు చెబుతున్నారు. పొత్తు ధర్మాన్ని పాటించి వారంతా కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేస్తారని టీడీపీ వర్గాల్లో ధీమా వ్యక్తమవుతుంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే ఓటు బదిలీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పొత్తులో భాగంగా తెనాలి స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించడం జరిగింది. అక్కడ బలంగా ఉన్న టీడీపీ శ్రేణులు ముందుండి అభ్యర్థి విజయానికి కృషి చేస్తున్నాయి. ఇటీవల ప్రధాని పాల్గొన్న కూటమి ఎన్నికల ప్రచార సభకు సైతం టీడీపీ శ్రేణులు జన సమీకరణ చేయడం విశేషం. తమకు సీటు లేదన్న కారణంతో మిన్నకుండిపోకుండా తెనాలి నుంచి జన సమీకరణ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న జనసేన పార్టీలో క్షేత్రస్థాయి శ్రేణులు మనస్ఫూర్తిగా సహకరిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే జనసేన పార్టీకి చెందిన కొంతమంది ముఖ్య నాయకులు టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న కొన్ని నియోజకవర్గాల్లో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి.
గుంటూరు పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి నాయకులు పలువురున్నారు. పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని ప్రచారంలో జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొనడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గల్లా మాధవి ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ ప్రచారంలోనూ జనసేనకు చెందిన అగ్రనాయకులు పాల్గొనకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ విధమైన పరిస్థితుల నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ఓటు బదిలీ ఏ మేరకు సజావుగా జరగగలదన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గత ఎన్నికలలో మాదిరి వచ్చే ఎన్నికల్లోనూ భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిన పక్షంలో అసలుకే ముప్పు వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే సామాజిక కోణంలోనే కాకుండా పార్టీ పరంగాను గుంటూరు పార్లమెంటరీ స్థానం జనసేన పార్టీకి బలమైన వాటిలో ఒకటిగా గుర్తింపు పొందింది కనుక గత ఎన్నికలలో ఈ స్థానంలో జనసేన అభ్యర్థికి 1,29,000కు పైగా ఓట్లు లభించాయి. ఈ ఎన్నికలలో ఆ ఓట్లు అన్ని కూటమి అభ్యర్థికి సజావుగా బదిలీ అయితే ఇక గెలుపు నల్లేరుపై నడకే అవుతుందని భావిస్తున్నారు.